ఇప్పుడు మనము పాలిటీలో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అది సిటిజన్షిప్ అనే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్. సిటిజన్షిప్కి సంబంధించిన క్వశ్చన్. లెట్స్ సాల్వ్ ఇట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019కి సంబంధించిన ఏ స్టేట్మెంట్స్ అన్నవి కరెక్ట్ అని అడుగుతున్నారు. లెట్స్ సీ. The Act provides that the central government may cancel registration of OCIs if the OCI has violated any law that is in force in the country. ఈ 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఓసీఐ ఏదైనా లాని వైలేట్ చేస్తే, ఇండియాలో ఉన్న ఏదైనా లాని ఓసీఐ వాళ్ళు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వైలేట్ చేస్తే వాళ్ళకి క్యాన్సల్ అవుతుంది రిజిస్ట్రేషన్ అన్నది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది అంటున్నారు. చెప్తుందా? ఎస్, అబ్సల్యూట్లీ చెప్తుంది. ఇన్ 2019 కంటే ముందు కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓసీఐ వాళ్ళకి ముందు కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు ఓవర్సీస్ ఇండియా సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు తీసుకున్న 2 years లోపు వాళ్ళకి ఏదైనా 2 or more than 2 years జైలు శిక్ష పడితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, వాళ్ళకి ఓసీఐ కార్డ్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? అలాగే వాళ్ళు ఏదైనా ఫ్రాడ్గా కార్డ్ని తీసుకున్నా, ఫ్రాడ్ ఇంటెన్షన్తో తీసుకున్నా క్యాన్సిల్ అయిపోతుంది. ఇలాగ వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ముందు నుంచే ఉన్నాయి. కానీ 2009 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా మళ్ళీ ఓసీఐ వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. ఏం చెప్పారంటే, ఇక్కడ మెయిన్గా ఏం చెప్పారంటే, ఏదైనా లాని వాళ్ళు వైలేట్ చేస్తే, ఇండియాలో ఉన్న లాని వైలేట్ చేస్తే వాళ్ళకి కార్డ్ అన్నది క్యాన్సల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ద యాక్ట్ ప్రొవైడ్స్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు క్యాన్సల్ చేసేది? సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ మే క్యాన్సల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓసీఐస్ ఇఫ్ ద ఓసీఐ హ్యాస్ వైలేటెడ్ ఎనీ లా దట్ ఈజ్ ఇన్ ద ఫోర్స్ ఆఫ్ ది కంట్రీ అని 2019లో ఎస్పెషల్గా చెప్పారు. ముందున్న రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ, ఫ్రాడ్, 2 years జైల్ టర్మ్ అవన్నీ చెప్పేసి 2019లో యాడ్ చేసింది లాని వైలేట్ చేస్తే. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. లెట్స్ సీ ద సెకండ్ స్టేట్మెంట్. The Act for the first time permits illegal migrants to apply for the Indian citizenship. Is it correct? Yes. ఫస్ట్ టైం ఈ యాక్ట్ వచ్చేసి, ఇంతకు ముందంట ఇల్లీగల్ మైగ్రెంట్స్ని రానివ్వము అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయినప్పటికీ ఎవరు? క్రిస్టియన్స్, అలాగే హిందూస్ అండ్ బుద్ధిస్ట్, సిక్స్, జైన్స్, పార్సీస్, మొత్తం ఎన్ని కమ్యూనిటీస్? 1 2 3 4 5 6 రిలీజియస్ కమ్యూనిటీస్. మొత్తం 6 రిలీజియస్ కమ్యూనిటీస్ ఎవరైతే బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారో వాళ్ళందరూ ఏదో ఒక డాక్యుమెంట్ అయినా ఉండాలి కదా, వాళ్ళ రిలీజియన్, క్రిస్టియన్, హిందూ, బుద్ధిస్ట్, సిక్, జైన్, పార్సీ అని చెప్పుకోవడానికి. సో వాళ్ళ యొక్క ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళు రావచ్చు, ఇండియాలో సిటిజన్షిప్ మేము ఇస్తాము అని. ఫస్ట్ టైం ఇల్లీగల్ మైగ్రెంట్స్కి కూడా ఇండియన్ సిటిజన్షిప్కి అప్లై చేసుకునే ఒక ఛాన్స్ ఇచ్చింది 2019. ఇదే కదా చెప్పింది 2019లో. ఈ 6 రిలీజియస్ కమ్యూనిటీస్కి ఈ 3 కంట్రీస్ నుంచి ఎవరైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారో ఈ 6 రిలీజియస్ కమ్యూనిటీస్కి మేము సిటిజన్షిప్ ఇస్తాము అని 2019లో చెప్పారు. సో ద యాక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం పర్మిట్స్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఆల్సో. ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చారో ఆల్రెడీ ఇండియాలోకి, వాళ్ళకు కూడా ఈ 6 రిలీజియస్ కమ్యూనిటీస్కి మీరు బిలాంగ్ అయి ఉంటే మేము సిటిజన్షిప్ ఇస్తాము అంటున్నారు. సో అది కూడా, సో ఈ యాక్ట్ అనేది ఫస్ట్ టైం పర్మిట్ చేసిందా లేదా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్షిప్కి? ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. Let's see the third statement. The illegal migrants belongs to 6 religious minorities from Pakistan, Afghanistan and Bangladesh shall be provided citizenship even without documentary proof. Documentary proof లేకుండానే అలా చేసుకుంటామా? వాళ్ళ కనీసం వాళ్ళ రిలీజన్ అయినా తెలియాలి, వాళ్ళు ఈ కంట్రీస్ నుంచి వచ్చారు అయినా తెలియాలి కదా మనకి, కామన్ సెన్స్గా ఆలోచిస్తే. సో ఏ డాక్యుమెంటరీ? వితౌట్ ఎనీ డాక్యుమెంటరీ? No, this is wrong. This is absolutely wrong. ఈజీగా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్?
వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఓన్లీ 1 and 2. ఏదో ఒక డాక్యుమెంట్ అయినా కావాలి కదా, ఏ డాక్యుమెంట్ లేకుండా వాళ్ళు అలాగే వచ్చారని మనకి ఎలా తెలుస్తుంది? సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ ఫస్ట్ది వచ్చేసి కరెక్ట్ అండ్ సెకండ్ వచ్చేసి కరెక్ట్. ఓన్లీ 1 and 2 ఈజ్ ద ఆన్సర్.